హాయ్ సార్. చెప్పండి. ఓకే సరే. ఏంటి హీరో గారు పొద్దున్నేలా మీ డైరెక్టర్ గారితో ఏమన్నా? మా వాడితో నాకే ఉంటాయి సార్, వీఆర్ లైక్ బ్రదర్స్ కదా. అయితే మీ ఇద్దరు కలిసి నాకు ఫ్యామిలీ డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా. ఇదే మాట ఈ ప్రొడ్యూసర్లు హీరోయిన్స్తో మాత్రం అనరు. ఇంకో ప్రాజెక్ట్లో చూసుకుందాం లేదు సార్. నెక్స్ట్ ఏంటి మరి? మీ బ్రో మీకు చెప్పలేదా బ్రో గారు? మా వాడు ఫైనల్ అయ్యే వరకు ఏది చూపించరు కదా సార్. అయినా అది మీ నుండి వింటే అదో సాటిస్ఫాక్షన్ సార్. మిమ్మల్ని సాటిస్ఫై చేయడం మా వాళ్ళు ఎక్కడవుతుంది బ్రో గారు? ఏదో మీ దయతో ఇలా. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్ సార్. సాంగేనా? ఇళయరాజా గారు కొన్నేళ్ల తర్వాత తెలుగులో మన సినిమాకి ఇచ్చిన పాట మీకు మీ బ్రోకి చాలా నచ్చిన పాట సార్. నాకు అన్ని పాటలు ఇష్టమైన పాటలే సార్. ఎక్సైట్మెంట్ పెంచకుండా ప్లీజ్ చెప్పండి సార్ ఏ పాట. నేను కాఫీ తాగితే మీరు ఎక్సైట్ అవ్వడం ఏంటండి? తప్పదు, నవ్వాలి. నవ్వే 5 పాటలు ఏ పాట సార్? మీ జానకి మీ మీద ఇష్టంతో పాడిన పాట. ఆ పాట ఇప్పటి వరకు ఏ కంపోజర్కి రాయని లిరిసిస్ట్ మన సినిమాకి రాశారు. మన అదృష్టం సార్. ఆస్కర్ విన్ అయిన కొద్ది రోజులకే మన సినిమాకి రాయడం మామూలు విషయమా? 3 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న మొదటిసారి ఇళయరాజా గారి కంపోజింగ్లో అది మన సినిమాకి రాయడం అద్భుతం సార్. అందులో డౌటే లేదు. ఫస్ట్ సాంగ్కే పాన్ ఇండియా కాంబో సెట్ చేస్తారు. సూపర్ సార్. ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి, దాచాం లోపల, వస్తాయి ఒక్కోటి. సార్ వినిపిస్తారా, చూపిస్తారా? ఇప్పుడు కానీ మీరు వినిపించకపోతే ఇళయరాజా గారిని అడిగేస్తా. హోల్డే సాంగ్ అప్డేట్ వస్తుంది. ఇది పొద్దున్నే చెప్పొచ్చుగా. ఎప్పుడు వస్తుంది సార్? ఎక్కడ వస్తుంది సార్? ఎలా వస్తుంది సార్? ఆప్షన్ డి. అవన్నీ నేను చెప్పను. అలక్కండి సార్, మిమ్మల్ని ఊహించుకొని మీ జానకి పాడిన పాటది. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం తనే చెప్తుంది రేపు. ఎక్సైట్ చేసి వదిలేశాడు. జానకి